దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు బాగున్నారా? మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ దీవెన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నేటి వాక్య ధ్యానము అంశము పిలుపు యొక్క అధికారము. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి వాక్య భాగమును మనం చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. ఆ వ్యక్తి యజమానుల్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటాడు అనని, నమ్మకమైన వానికి మెండు అయిన దీవెనలు కుమ్మరించబడతాయనని, నమ్మకమైన వ్యక్తులనే దూతలుగా వాడుకుంటారు ఈ భూలోకంలో. దేవుడు కూడా నమ్మకమైన వారిని దృష్టించేవాడు. ఆయన నమ్మకంగా ఆయన పని చేస్తే కొంచెంలో నమ్మకముగా ఉన్న వానికి విస్తారమైన వాటి మీద అవకాశమును అధికారమును దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇందును బట్టి నాకు ఒక వాక్య భాగము జ్ఞాపకం వస్తుంది. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 25వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు. ఆశ్చర్యంగా ఉంది. ప్రవక్తల శిష్యులలో ఒకడు, అప్పటి వరకు శిష్యుడే, యెహోవా ఆజ్ఞ చేతనట, యెహోవా ఆజ్ఞ చేత నన్ను కొట్టుమని తన చెలికానితో చెప్తే, చెలికాడు ఏం చేశాడంటే మానవరీతిగా ఆలోచన చేసి ఆయనను కొట్టుటకు ఒప్పకపోయాను. అది యెహోవా చేత సెలువైందనని ఆ మనిషికి తెలియకపోయాను కనుక అతడు ఆ శిష్యుని కొట్టకపోయినందువల్ల సింహం ఒకటి వచ్చి ఆయనను చంపివేసిందనని ఇక్కడ వాక్య భాగం తెలియపరుస్తుంది. అతడు మరొక వ్యక్తిని ప్రేరేపింపజేశాడట, నన్ను కొట్టు అనని. అయితే ఆ వ్యక్తి బాగా చితకబాదినట్టుగా గాయపరిచాడు అని రాయబడి ఉంది. ఎందుకొరకు గాయపరిచాడు, ఎందుకొరకు గాయపరచబడ్డాడు, ఇటు విషయాలు దేవునికి తెలుసు, ఆ కొట్టిపించుకున్నటువంటి ఆ వ్యక్తికి తెలుసు. కానీ ఇక్కడ 38వ వచనంలో ఆ కొట్టిపించుకున్న తర్వాత అప్పుడు ఆ ప్రవక్త పోయి కళ్ళ మీద పాగా కట్టుకొని మారు వేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి, కొట్టిపించుకోకముందు శిష్యుడు, కొట్టిపించుకున్న తర్వాత వెంటనే అప్పుడు ఆ ప్రవక్త అని రాయబడి ఉంది. ప్రవక్త అంటే ప్రవచించువాడు, మీకు తెలుసు. దీనిని బట్టి నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి గాయపరచబడ్డాడు, కొరడా దెబ్బలు అనుభవించాడు, రక్తం కార్చాడు. అందుకే పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. ఆయన యొక్క పంచగాయాలు ఈ వాక్య భాగమును బట్టి నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి.
ఈ ప్రవక్త పొందినటువంటి గాయాలు యేసు ప్రభు యొక్క గాయాలకు సాదృశ్యముగా ఉన్నది. అప్పుడు మాత్రమే ప్రవక్త అయ్యాడు. దేని కొరకు? రాజు యొక్క రాక కొరకు. రాజుకు ఏం చెప్పాలి? యెహోవా చేత సెలవైంది. దేవుడు ఏం చెప్పమన్నాడు? ఆ ఇశ్రాయేలు రాజు యొక్క రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడట అంటే 39వ వచనంలో ఇక్కడ ఏం చేశాడో ఇక్కడ రాయబడి ఉంది. ఒక మనుషుని కొరకైనటువంటి మాట, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును అని ఇదివరకే చెప్పబడింది. అంటే ఆ నగరులో ఆ మనిషి తప్పించుకొని పోయినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ తప్పించుకొని పోయినటువంటి వ్యక్తి విషయంలో దేవుడు శిష్యుణ్ణి ప్రవక్తగా మార్చి, ప్రవక్త అయిన తర్వాత ఆ రాజు సముఖంలోనికి, ఆ రాజు రాక కొరకై ఎదురు చూసి, రాజుతో మాట్లాడాలంటే సాధారణమైన వ్యక్తిగా ఉండి మాట్లాడితే ప్రయోజనము లేదు. అసాధారణమైన వ్యక్తిగా రాజు ఎదుట నిలబడుట కొరకు గాయపరచబడ్డాడు. అందుకే ఇక్కడ 41వ వచనంలో రాయబడి ఉంది, అతడు త్వరపడి తన కళ్ళ మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తతో ఎదురు పడితే, ప్రవక్తతో మాట్లాడితే, ప్రవక్తతో ప్రత్యుత్తరం ఇస్తే బ్రతికే అటువంటి పరిస్థితి కాదు. కనుక ఆయన ప్రవక్తల్లో ఒకడని ఆ రాజు పోల్చాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. ప్రభువు పంపినటువంటి వ్యక్తి కనుక. అప్పుడేం జరిగింది? 42వ వచనంలో, అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా. తెలిసిపోయిందిగా, రాజుకు అర్థమైపోయింది రాజు యొక్క దుష్కార్యము, రాజు యొక్క ఆ యొక్క చెడుతనము, దేవుడు చెప్పింది చేయకపోవడం వలన అది పాపమని తెలిసింది కనుక ఇక ఏం చేయబడ్డాడట అంటే 43వ వచనంలో, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడే కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. బదులు మాట్లాడలే, ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలే. అందుకే రాజుల హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వంటిది. దేవుడు ఏది చేస్తే అదే. రాజు అయితే ఏంటి, నువ్వెవరైతే ఏంటి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకొనవద్దు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకొనవద్దు. కొన్ని సందర్భాల్లో కీడు జరిగిన మేలు కొరకే. యోసేపు విషయంలో కీడు జరిగిన అది మేలు కొరకే అయింది. ఒక సందర్భంలో అన్నలు వచ్చి ఎంతో బాధపడుతున్నారు. మీరు చంపివేశానని అనుకున్న వ్యక్తిని, ఆ యోసేపును నేనే అని చెప్పినప్పుడు భయపడుతున్నప్పుడు, మీరు నన్ను ఇక్కడికి పంపారని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడే నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చాడు అని చెప్పి ధైర్యపరిచి వారిని ప్రోత్సహించారు. ప్రియులారా, అందుకే పిలుపు యొక్క అధికారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు గుర్తెరగాలని, పిలుపు యొక్క అభిషేకం ఏ విధంగా ఉంటుందో నువ్వు గుర్తెరగాలని, పిలుపు యొక్క పవర్, పిలుపు యొక్క అథారిటీ ఏ విధంగా ఉంటుందో నువ్వు గుర్తెరగాలని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట మేలాయను, మేలాయను ప్రభు శ్రమ నొందుటని
దాసునికెంతో మేలాయెనుగా. మేలు కొరకే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, విపత్తులు, ఆపత్కాలాలు ఈ యొక్క ఒక పాఠంలోనికే, ఒక పాఠం నీకు నేర్పడానికే, అభివృద్ధిలోనికి రావటానికే విరిచి ఆశీర్వదించేవాడు ఆయన. అందుకే నాకు జ్ఞాపకం వస్తుంది, తన యజమానుని చిత్తమెరిగి ఆయన చిత్తము చొప్పున నడుచుకున్న వానికి దెబ్బలు తప్పవు, దెబ్బలు తప్పవు. కనుక ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచింప చేసుకొని, ఈ మాటల యందు గురి కలిగి, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటో దేవుని యొక్క సన్నిధానంలో నడుచుకోవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న. దేవుడి మాటలు దీవించునుగాక.